దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. నమ్మదగిన దేవుడు, స్తోత్రార్హుడు, మన సమస్తములు మనకు తోడుగా ఉంటున్న దేవాది దేవుడు, ఆయనకి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తుతులు. ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకమైన వాక్యము, మరి చాలా లోతైన అర్థాలతో ఈరోజు మనము చక్కటి వర్తమానాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాము. మరి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు నిద్ర వస్తుంది? ఎవరికన్నా అవునా? అలసటగా ఉందా? ఒకసారి బయటకు వెళ్ళేసి రండి, ఓకేనా? టెన్షన్ ఏం లేదు, రైట్? దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశ మనందరికీ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తున్నది. ఆయన మాటలు మన బ్రతుకులను మారుస్తాయి. గమ్యము లేని జీవితాలకు దేవుడు ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాడు. అంతగా దేవుడు మనకు తడుకుంటాడు. అయితే ఈరోజు వాక్యాన్ని మనము చూసుకున్నప్పుడు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నుండి మరి 3వ అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తాం. గత 2 వారాలుగా మరి బైబిల్ స్టడీలో చాలా సుదీర్ఘంగా మరి ఈ వాక్యాన్ని మరి ధ్యానించున్నాము. మరి ఉదయకాల జామున మరి ప్రభువారికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ఈ వాక్యాన్ని మరి చెప్పవలసి నాకు అనిపించింది. కాబట్టి మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి అంత బైబిల్ క్లాస్లో మిస్ అయిన వారికి ఇది సంతోషకరమైన మరి శుభవార్త, రైట్? నేర్చుకునే మంచి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు కొద్దిగా మనము నేర్చుకుందాము, ప్రయత్నం చేద్దాము. చదువునన్నా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునిచున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడనని, మరి ఒకడు నేను అపొల్లో వాడనని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? చాలా ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఈ పత్రికను, మొదటి పత్రికను రాస్తున్నప్పుడు వాళ్ళను హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు, ఓదార్పుతో ఉన్న మాటలు కాదు, కానీ హెచ్చరిస్తూ బలపరచడానికి చెప్పబడిన మాటలు. కొరింథీ ప్రాంతము మరి నదీ తీరమున, సముద్ర తీరమున ఉంటుంది. అనేక రకాల మనుష్యులు వ్యాపారాలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. అనేక రకాల సంస్కృతులు ఆ ప్రాంతంలో ఉన్నవి. ఒకానొక సమయంలో, అంటే క్రీస్తు మరి పూర్వము 142 మరి సంవత్సరాలలో ఆ ప్రాంతాన్ని రోమీలు గొప్పగా పరిపాలించినప్పుడు మరి ఆ పరిపాలనలో అక్కడ దొరికే ఒక రకమైన విలువ గల ఒక వస్తువులు దొరికాయంట కొరింథీ ప్రాంతంలో. అదేంటంటే అది వెండి కాదు, అది బంగారం కాదు, అది మరి ఇది బ్రాంజ్ మెటీరియల్ కూడా కాదు, కానీ ఒక రకమైన మరి మెటీరియల్ అక్కడ దొరికేది. దాని కొరకు అనేక రాజ్యాలు కాస్ట్లీ ఐటమ్స్ కోసం అక్కడ తవ్వకాల్లో దాన్ని తీసేవారంట. ఆ విధంగా ఆ ప్రాంతానికి ఆ పేరు ఉన్నది. మరి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి పౌలు భక్తుడు మరి అక్కడికి వెళ్ళినట్టు అక్కడ సంఘాలను స్థాపించున్నాడు. అవునా? మరి ఆ నదీ ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు అక్కడ పౌలు భక్తుడు మొదటిగా వెళ్ళి సువార్తను ప్రకటించి కొంతమందిని బలపరిచి వచ్చినప్పుడు వారు అక్కడ వెళ్ళిన తర్వాత, ఆయన తర్వాత వెళ్ళిన అపోల్లో అంటే ఇథియోపియన్, అవునా, ఐగుప్తు నుంచి వచ్చిన మరి అపోల్లో కూడా మంచి గొప్ప సువార్తికుడు. అతను వెళ్ళి కూడా పౌలు తర్వాత సువార్తను ప్రారంభించాడు.
ఆ తర్వాత కాలంలో మరి యెరూషలేము నుండి మరి కేఫా అంటే పేతురు గారు వెళ్ళి కూడా ఆయనతో పాటు కొంతమంది వెళ్ళి అక్కడ మళ్ళీ కొరింథీ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఈ విధంగా అక్కడున్న అనేక ప్రాంతాలలో, అంటే కొరింథీ అనేది చాలా పెద్ద పట్టణము, దాంట్లో ఎన్నో చిన్న చిన్న పట్టణాలు ఉన్నవి. ఆ విధంగా కొరింథీ ప్రాంతం అంతట్లో కూడా అనేక సంఘాలు మనము చూస్తున్నాం. చిన్న చిన్న సెల్స్ లాగా వాళ్ళని చూస్తున్నాం. అయితే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఏ సంఘము గొప్ప సంఘము, ఏ సంఘము గొప్ప సంఘము అనే ప్రశ్న వారి మధ్యలో మరి లేవనెత్తినప్పుడు మరి ఏది గొప్ప సంఘము, ఎవరు చెప్పాలి? మరి వీళ్ళొక ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ కలహాలు వస్తున్నాయి. ఒక సంఘానికి ఇంకో సంఘానికి కలహాలు వస్తున్నాయి. ఒక సంఘం పైన ఇంకో సంఘస్థులు అసూయతో ఉంటున్నారు. అదేనా? ఆ మాటలను చెబుతూ ఏమంటారంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. అంటే ఆత్మ సంబంధమైన మనుష్యులతో కాదు మీరు అని చెబుతున్నాడు. మరి ఎటువంటి మనుషులు? మరి శరీర సంబంధమైన మనుషులే. అంటే దేవుని వాక్యంలో చెబుతున్నప్పుడు, వాక్యానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన మనుషులనియు శరీర సంబంధమైన మనుషులనియు తేడా చూపిస్తున్నాడు. మూడో రకం కూడా చూపిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసు మీరందరూ పసిబిడ్డలే అంటున్నాడు. పసిబిడ్డలే అని చెబుతున్నాడు. మరి ఈ విషయం గురించి ఆలోచన చేద్దాం. అయితే ఎవరు శరీర సంబంధులు, ఎవరు ఆత్మ సంబంధులు? ఎందుకు కొరింథీ సంఘములో దేవుని యొక్క శక్తిని చూసినప్పటికీ కూడా అనేక సంఘాలుగా దేవుని యొక్క ఆత్మచేత బలపరచబడిన సంఘాలుగా ఏర్పడిన తర్వాత కూడా శరీర సంబంధమైన మనుషులే మీరని పౌలు భక్తుడు వారిని ఎందుకు అంటున్నాడు, ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్నదే ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగము. రెండు భాగాలుగా దీన్ని విభజించవచ్చు. శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు అనేది ఒక భాగం అయితే, తర్వాత నీ విలువ ఎంత, ఈరోజు మనం నేర్చుకోవాలి. మన విలువ దేవుని సన్నిధిలో ఎంత అనేది కూడా మనము నేర్చుకుంటాం. క్లుప్తంగా మాట్లాడుకుంటూ వెళితే ఏ వ్యక్తులలో అయితే చూద్దాం. ఒక మాట ఎక్కడుంది? మీలో 3వ వచనం, మీలో అసూయలు మీలో కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొచ్చున్నవారు కారా. గమనించండి, ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు పౌలు ఇక్కడ. శరీర సంబంధమైన మనుషులు ఎవరు అంటే, ఎవరైతే ఎవరిలో అసూయలు, ఎవరి దగ్గర అయితే కలహాలు గొడవలు ఉంటాయో వారందరూ కూడా శరీర సంబంధులని డిఫైన్ చేస్తున్నాడు. తర్వాత శరీర కార్యాల గురించిన విషయాలు చెబుతూ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. శరీర సంబంధమైన మరి మనుషులు ఏ విధంగా ఉంటారని ఇంకా చాలా డీటెయిల్గా రాయబడి ఉంది. ఇక్కడైతే అక్కడున్న పరిస్థితులను బట్టి ఏమంటే, అసూయలు కలహాలు మీ సంఘంలో జరుగుతున్నాయి, మరి జరుగుతున్నప్పుడు మీరు శరీర సంబంధులు కారా అంటున్నాడు. అంటే సంఘానికి చెప్తున్నాడా, వ్యక్తులకు చెబుతున్నాడా? సంఘం అంటే ఎవరు? విశ్వాసుల యొక్క సమూహము. సంఘం అంటేనే విశ్వాసుల యొక్క సమూహము. అయితే సంఘముగా ఏర్పడ్డ విశ్వాసులలో, ఈ సమూహంలో ఏం జరుగుతుందంటే కలహాలు వస్తున్నాయి. ఎటువంటి కలహాలవి? ఎవరు గొప్పవారు అన్న కలహాలు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది సంఘస్థులు, నేను పౌలు వాడను అంటే మా సంఘము పౌలు స్థాపించిన సంఘము గొప్ప సంఘము. ఒకడు అంటాడు, మాది అపోల్లో సంఘము, అపోల్లో ఇంకా గొప్పవాడు, విద్వాంసుడు అంటారు. ఇంకొకరు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారి చేత మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడి సంఘానికి నాయకుడిగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డ కేఫా, పేతురు ఏర్పాటు చేసిన సంఘం మాది, పేతురు మా సంఘ నాయకుడు అని ఒక్కొక్కరు వాళ్ళు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. ఈ మాటలు చెబుతుంటే మీకు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉండాలి మైండ్లో. ఏం గుర్తొస్తాయి? ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆ ఫ్యాన్స్ క్లబ్లు ఇంకా ఉన్నాయని గుర్తొస్తాయి. ఏమంటారు దాన్ని? ఫ్యాన్స్ క్లబ్ అంటారు అన్నమాట. అంటే ఒక హీరోకి ఏ విధంగా ఫ్యాన్స్ ఉంటారో సంఘ నాయకులకు కూడా ఆ విధంగా ఫ్యాన్స్ అయిపోయారు. అవునా? క్రమేణా చూస్తుంటే డినామినేషన్స్కి ఫ్యాన్స్ అయ్యారు. ఎవరంటే, నాది బ్యాప్టిస్ట్ డినామినేషను, నాది మెననైట్ డినామినేషను, నాది మెథడిస్ట్ డినామినేషను, నాది ఇంకోటి ఏమంటారు లూథరన్ డినామినేషను. అర్థమవుతుందా?
ఇట్లా ఈ విధంగా రకరకాల డినామినేషన్ల పేర్లు పెట్టుకొని, ఇది మా సిఎస్ఐ డినామినేషన్ అని, ఇట్లా రకరకాల డినామినేషన్లు పెట్టుకొని, అంటే డినామినేషన్స్ వారిగా మనందరూ కూడా అంటే క్రైస్తత్వాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చిపడేశారు. ఆనాడు లక్కీగా కొరంతిలో 3 ప్రస్తావనే వచ్చింది. ఇప్పుడు గమనిస్తే 33,500 డినామినేషన్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయంట. మరి ప్రొటెస్టెంట్స్ రోమన్ క్యాథలిసిజంలో నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్స్ ఎవరు? ప్రొటెస్టెంట్స్ అంటే వ్యతిరేకించిన వారు, ఎదిరించిన వారు, ప్రొటెస్ట్ చేసిన వారని అర్థము. దేన్ని ఎదిరించారు? పోపు అన్నిటికంటే దేవుని కంటే గొప్పవాడని, దేవుని కంటే పోపు గొప్పవాడని ఆ వార్తను ఎదిరించారు. అవునా? ఆ వార్తను ఎదిరించారు. లేదా దేవుని సమక్షంలో చనిపోయిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రుసుము చెల్లిస్తే ఆ రుసుము చెల్లించడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పాప పరిహారార్థ పత్రికలను రాసి ఇవ్వాలని పోపు నియమించిన నియమాన్ని ఎదిరించారు. అవునా? ఈ విధంగా డబ్బులు కట్టడం ద్వారా, డబ్బులు చెల్లించడం ద్వారా పాపము తొలగింపబడుతుందని, డబ్బులు చెల్లించడం ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది, పరలోక రాజ్యం వస్తున్న తప్పుడు బోధలు చేస్తున్న రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ నుండి, ఆ పోప్ బోధల నుండి బయటకు రావడానికి అనేక రకాలైన మిషనరీస్ కానీ రిఫార్మర్స్ వాళ్ళు వచ్చారు. అనేక మంది ఉన్నారు. మనకు ఎక్కువగా వినపడే వ్యక్తి ఎవరమ్మా? మార్టిన్ లూథర్ కింగ్, 16వ శతాబ్దపు రిఫార్మర్, జర్మనీ పాస్టర్ అయిన, అవునా, రోమన్ క్యాథలిక్ పాస్టర్ అయ్యుండి అక్కడ ఉన్న దుర్బోధలను బయట పెట్టి 95 థీసిస్ని రాసి, ఇదిగో ఇది మీరు చెబుతున్నారు వాక్య ప్రకారం ఈ విధంగా ఉంది అని బైబిల్లోని అధ్యయనాలు చేసి ప్రపంచానికి నిరూపించి ఇది నిజమైన వాక్యము కాదు అని వ్యతిరేకించిన వ్యక్తులు అనేక మందిలో మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒక వ్యక్తి. ఆ విధంగా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే, అరే ఒక తెగ నుండి, ఒక నాయకత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ నాయకత్వం నుండి బయటకు వెళ్ళి దేని ఆధారం చేసుకోవాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అన్న విషయం నుండి వైదొలిగి ఏం చేశారంటే ఇప్పుడు 33.5 డినామినేషన్గా మారారు. అంటే ఇంకా విచ్ఛిన్నమవుతున్నారు. ఇది అఫీషియల్ డేటాని. అందుకని ఒక ప్రాంతంలోని, ఒక చిన్న ప్రాంతంలోని ఇక్కడొక చర్చు, అక్కడొక చర్చు, ఇక్కడొక చర్చు. ఎందుకు ఒక సంఘంలో ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఇమడలేకపోతున్నారు? కష్టం ఏంటంటే కలహాలు, అసూయలు, మత్తతులు, రకరకాల శరీర సంబంధమైన మనుషులు సంఘాలలో చేరినప్పుడు ఏమవుతుందంటే సంఘాలు చీల్చబడతాయి. చీల్చబడప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ చిన్న సంఘాలు పుట్టుగొడుగులాగా పుట్టుకుంటూ పోతుంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సంఘాలు సువార్త ప్రకటించడంలో ప్రాబ్లం లేదు, సంఘాలు స్థాపించడంలో ప్రాబ్లం లేదు, కానీ కలహాలు ఆగుతున్నాయా అంటే కలహాలు ఆగట్లేదు. ఎంత కలహాలు అంటే భయంకర పరిస్థితి మీకు చెబుతాను నేను. బాప్టిజము ఒకటేసారని వాక్య భాగం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒకే విశ్వాసం, ఒకే బాప్టిజం అంటే మనుషులు వాడికి నచ్చిన సంఘం మారిన ప్రతిసారి బాప్టిజాలు తీసుకునే పరిస్థితి. ఈ బాప్టిజం మీరు తీసుకున్నారా, అయితే ఇది చెల్లదు, మా దగ్గర వేరే రకమైన పద్ధతి ఉంది అని చెప్పి ఉన్నారు. ఇది అందరినీ మించిన ఇంకొక బోధ ఒకటి వచ్చింది అంటే, ఎక్కడ మీరు బాప్టిజం తీసుకున్నా, మీరు యోర్దాన్ నదిలో యేసయ్య తీసుకున్నా అక్కడ బాప్టిజం తీసుకుంటేనే మీకు రక్షణ దొరుకుతుందని దుర్బోధలు చేసినప్పుడు అనేక మంది బిడ్డలు వెళ్ళి మళ్ళీ తిరిగి బాప్టిజం తీసుకున్న పరిస్థితి కూడా వచ్చింది. అవునా? ఇప్పుడు వెళ్తలేరేందుకు మరి యెరూషలేముకి? యాత్రలు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి కదా. పుణ్యక్షేత్రం ఎప్పుడు పుణ్యక్షేత్రం మరి? ఇప్పుడు వెళ్ళి అక్కడున్న మట్టిని, అవునా, అక్కడున్న అక్కడున్న నీళ్లను, జలాలను తీసుకొని రమ్మని చెబుదాం. ఎందుకంటే ఎక్కడ ఉన్నది పుణ్యక్షేత్రము? దేవుడు పుట్టిన స్థలము నువ్వు మాత్రం పుణ్యక్షేత్రమా? దేవుడున్న సమస్తము పుణ్యక్షేత్రం. ఆయన ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్తే నమ్మకండి అని చెబుతారు. ఆయన ప్రతి దగ్గర ఉన్నాడు. ఎక్కడ మనం ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడు ఉన్నాడు అని. ఈ విధంగా ఏమవుతుందంటే రకరకాల దుర్బోధలతో ఏమవుతుందంటే ఈ క్రైస్తత్వం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటివి అంటే ఎవ్వరికి వారు గొప్పగా చెప్పుకోవాలని. అనేక రకాలుగా చూస్తే యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు కూడా పాస్టర్ల మధ్య గొడవలు అవుతాయి. అన్నిటికీ యూట్యూబ్లోనే చేసుకోవాలా?
అన్నిటికీ యూట్యూబ్లో చేసుకోవాలా, సంఘంలో కూర్చొని మాట్లాడుకోలేమా మనము? అర్థమవుతుందా? అన్య జనుల ముందు హేళనకరంగా మారుతున్న పరిస్థితుల్లోకి మనము ఉంటున్నాం. ఆనాడు ఆ పరిస్థితులు ఉన్నాయి, ఈనాడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి అని మొదట నేర్చుకోవాలి. అయితే ఇది ఆత్మ సంబంధమైన మనుష్యుల లేదా శరీర సంబంధమైన మనుషుల? శరీర సంబంధమైన మనుషులకు ఆత్మ సంబంధమైన మనుషులకు వ్యత్యాసాన్ని మనం చూసుకుంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. ఈ శరీర సంబంధమైన మనుషులు లేదా ఆత్మ సంబంధమైన మనుషుల డిఫరెన్స్ ఏంటంటే, ఫండమెంటల్ డిఫరెన్స్. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి యేసు ప్రభువారే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలని ఇష్టపడి ముందడుగు వేసి దేవుని యొక్క జ్ఞానం పైన ఆధారపడకుండా లోకపు యొక్క జ్ఞానం పైన ఆధారపడి దేవుని యొక్క సేవను కానీ దేవుని యొక్క మార్గంలో నడవాలని అనుకున్న వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తియా, శరీర సంబంధమైన వ్యక్తి అంటే వాడు శరీర సంబంధమైన వ్యక్తిగా కనబడతాడు. అయితే ఇక్కడ కనబడుతున్న శరీర సంబంధమైన వ్యక్తులు ఎవరంటే, వాళ్ళలో మనుషులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు వాళ్ళే, కానీ వాళ్ళ ఆలోచనలు ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనలు. గమనిస్తారా? సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటారో, కుటుంబాలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మీ చుట్టుపక్కల ఉంటున్నప్పుడు మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు శరీర సంబంధమైన మనుషుల, ఆత్మ సంబంధమైన మనుషుల అని తెలిసిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఆత్మ సంబంధమైన మనుషులు అందరూ కూడా దేవుని పైన ఆధారపడి జీవించే బిడ్డలు, దేవుని జ్ఞానం పైన ఆధారపడి జీవించే బిడ్డలు, దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించే బిడ్డలు. కొన్ని వాక్యాలు మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనకారుడైన దావీదు 119వ కీర్తనలో కొన్ని వాక్యాలు నేను చదివించడానికి ఇష్టపడతాను. దేవుని పైన ఏ విధంగా బిడ్డలు ఆధారపడతారో మనకు అర్థమవుతుంది. 119వ కీర్తనల నుండి 97వ వచనం నుండి, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నిన్ను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు, నా చెవుడికి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములు అన్నీ నాకు అసఖ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నది. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వ్యక్తిలో నుండి వచ్చే మాటలు ఈ విధంగా ఉంటాయి. దేనిపైన ఆధారపడుతున్నాడు భక్తుడు? దేనిపైన ఆధారపడుతున్నాడు? ఆ భక్తుడు అప్పటికే రాజు, అవునా? గొప్ప రాజు. ఆ రాజుగా ఉన్న ఆ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలదు. నీ వాక్యాన్ని చదువుతున్నాను నేను, నీ జ్ఞానాన్ని వెతుకుతున్నాను నేను, నీపైన ఆధారపడుతున్నాను నేను. నీవు లేకుండా నేను లేనని తెలిసిపోయింది నాకు. అంటే నా నడవడికలో, నా ఉదయకాలం మొదలుకొని రాత్రికాలం అంత వరకు నీ వాక్యాన్ని, నీ కట్టడను, నువ్వు నాకు నేర్పించిన మాటలన్నిటినీ కూడా నేను ధ్యానిస్తున్నాను. అంటే నా ఆత్మలో నాకు శరీర సంబంధంగా మనుషులను చూస్తున్నప్పుడు కలుగుతున్న జ్ఞానము కంటే, మనుషుల జ్ఞానము కంటే నీ వాక్యాన్ని వెతికి నేను నేర్చుకొని దాన్ని అధ్యయనము చేసుకున్నప్పుడు నీ వాక్యం నేను చదువుతున్న నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాకు వృద్ధుల కంటే జ్ఞానం ఎక్కువైంది, ఈ లోకంలో ఉన్న జ్ఞానుల కంటే నాకు జ్ఞానం ఎక్కువైంది అని చెబుతున్నాడు. జ్ఞానానికి మూలం ఏదండి?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని చెబుతున్నారు. దేవి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మాట్లాడేటప్పుడు దీన్ని ఏమంటామంటే జ్ఞాన గ్రంథము అని పిలుస్తాము చక్కగా. ఎందుకంటే ఈ వాక్యము బైబిల్ని చదివిన ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడుగా బ్రతుకుతాడు. జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవునికి దగ్గర చేసే జ్ఞానము, నేను దేవునికి దూరం చేసే జ్ఞానము కాదు. మనుష్యుల్లో చూస్తే, మనుష్యుల నుండి ఈ లోకం నుండి చూస్తే ఈ జ్ఞానము వాడికి పనికిరాదు. అదేవిధంగా వాడి జ్ఞానము దేవుని సన్నిధిలో కూడా పనికిరాదు. మనుష్యులలో కలహాలు, అసూయలు, అనేక రకాల పరిస్థితులు కూడా వెళ్ళడానికి గల కారణము ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోవడము, దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనము చేయకపోవడము, దేవుని యొక్క మార్గాలను కొరకు ఆశ పెట్టుకొని కన్ను పెట్టుకొని నాతో మాట్లాడు ప్రభువా అని మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించకపోవడము. అక్కడ వస్తుంది ప్రాబ్లం. అవునా? ప్రతి ఒక్కరము దేవుని చేత ఏర్పాటు చేయబడవారమే. ప్రతి ఒక్కరం కూడా లోకంలో నుండి మనం బయటకు తీసిన దేవుడు ఆయన స్వరూపం అందరినీ చేసి ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు దేవుడు మనల్ని. మరి ఆ నిలబెట్టుకున్న దేవుడు చేతిలో పడ్డ మనము శరీర సంబంధాలుగా ఇంకా ఉన్నాము అంటే దానికి గల కారణము ఈ భక్తుడు అన్నట్టుగా నీ మాటలు నా జిహ్వకు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అనగలుగుతామా? మన చెవులోకి దేవుని యొక్క వాక్యము వెళ్ళినప్పుడు ఎంత మధురంగా అనిపిస్తుంది. చక్కని మరి మ్యూజిక్ వింటున్నప్పుడు, చక్కగా ఎవరైనా పాటలు పాడుతున్నప్పుడు, చక్కగా ఎవరైనా ఆరాధన చేస్తున్నప్పుడు, చక్కగా ఎవరైనా మంచి మాటలు చెబుతున్నప్పుడు చెవులకు ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే అవి మనకు సంతోషం ఇస్తాయి. భక్తులు అంటున్న మాట, దేవా నీ వాక్యము నా చెవులకు, నా జిహ్వకు మధురముగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ఎంత ఆనందం వస్తుంది నీ వాక్యం వింటుంటే. ఆనందించగలుగుతున్నావా? ఈ ప్యాకెట్ పెట్టండి. ఆనందించగలుగుతున్నావా? ఇది దేవుడు మనకు చెబుతున్న మాటలు. అయితే ఒక విషయాన్ని మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మాటలు చెబుతున్న దేవుడు ఆత్మ సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడతారు. దేవుని ఆత్మ కొరకు కనిపెడుతుంటారు. పరిశుద్ధమైన దేవుడిచ్చిన వాక్యములు, దేవుడు నేర్పించాలనుకున్న మాటలను వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఏమవుతుందంటే ప్రతి దినము మునుపటి దినము కంటే ఈరోజు గొప్పగా బ్రతకాలని, మునుపటి దినము కంటే ఈరోజు ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలని, రేపటి దినముకు కలుగుతున్న చింత నాలోకి రానివ్వకుండా ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఈ దినమును ఏ విధంగా ఫలభరితంగా నేను చేసుకోవాలని ఆశ పెట్టుకుని, దేవా నాతో నువ్వు మాట్లాడు అని దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉండే బిడ్డలు ఆత్మ సంబంధమైన బిడ్డలు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మన అందరం కూడా మరి వాక్యం అంటే ఇష్టమా? ఆలోచన, ప్రశ్న వేసుకొని ఒకసారి ఎన్నిసార్లు వాక్యాన్ని చదువుతారు? చదివిన వాక్యాన్ని ఎంతగా అధ్యయనం చేస్తారు? అధ్యయనం చేస్తున్న వాక్య ప్రకారము ఎంతమంది జీవించి సాక్షిగా ఉంటారు? ప్రశ్న వేసుకోవాలి. మనందరం కూడా కేవలం క్రైస్తవులుగా నామకార్థంగా ఉండే బిడ్డలుగా ఉంటే ఎవ్వరికి పనికిరామండి. ఈ లోకంకి పనికిరాము, నా దేవునికి పనికిరాము. అవునా? దేవుడు ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అది. నేను అగ్నిలోండి లాగినట్టుగా నేను బయటకు లాగి, లోకంలో ఉండే మురికిలో నుండి బయటకు లాగి, మన అపరాధం నుండి దేవుడు మనం బయటకు లాగి ఆయన పరిశుద్ధమైన స్థలంలో నేను నిలబెట్టి, నేను తన వాక్యము చేత ఉదక స్నానము చేయించి, నువ్వు ఒక్క నుండి పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడు అని నీకు చెప్పి, నీకు తన వాక్యము చేత నీకు బలమునిచ్చి, ఆయన్ని గమ్యాన్ని నిర్దేశించి నీ చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుని వైపు చూడకుండా నేను దేవాన్ని చేయి పట్టుకునే ఉన్నాను, కానీ లోకం అంటే ఇష్టము నాకు అని లోకాశలో, లోక కోరికల్లో పడి, లోక పద్ధతుల ప్రకారము గనుక మనము జీవిస్తే మై డియర్ ఫ్రెండ్, దేవుడికి నచ్చము. దేవుడు వదిలిపెడతాడు. దేవుడు పట్టుకుంటాడు గనుకనే మనం బలంగా ఉంటాము. దేవుని ఎరిగి, తన పరిశుద్ధని ఎరిగి కూడా ఆయన సన్నిధిలో నిలబడలేకుండా, బలం లేకుండా వారిగా ఉంటే మనలో ఏమొస్తాయి అంటే శరీర సంబంధమైన కార్యాలు మనలోకి వచ్చి దేవుని చేత తృణీకరింపబడతాం. పౌలు వలన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూద్దాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను
అపోల్లో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించిరి. ప్రశ్న వేసుకుంటున్నాడు. అంటే అపోలో ఎవడు, పౌలు ఎవడు అంటే ఆయన ఎవరిని అడగట్లేదు అక్కడ. వాళ్ళు ఎవరో మీకు తెలుసా అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా మిమ్మల్ని దేవుని యొక్క విశ్వాసంలోకి నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు పరిచారకులు, పనివారు, బోధకులు, దేవుని సేవకులు, దేవుని యొక్క జత పనివారు. వాళ్ళు దేవులు కాదు, వాళ్ళ మాట వేదం కాదు. దేవుని చేత చెప్పబడిన ప్రతి మాట మీకు మీ హృదయాల గుండా వెళ్ళి మీ జీవితాలు ఫలింపచేయాలని దేవుడు వారి చేత మాటల్ని పలికింపజేస్తాడు. కాబట్టి వారి ద్వారా మనుషులకు మీరు దగ్గరై మనుషుల చేత మేము నిలబడ్డామని అనుకోకూడదు, దేవుని చేత నిలబడ్డవారము అని చెప్పగలని చెబుతున్నాడు. కాబట్టి చూడండి, కొన్ని మాటలు చెబుతున్నాడు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, బుద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి బుద్ధి కలుగజేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానునైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అందరూ చేస్తున్న పని దేవుడు వారికి ఇచ్చిన పని. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల అని ఆ వ్యవసాయాన్ని పండించడము మా పని. దేవుడు మిమ్మల్ని దేవుని గృహమైన మిమ్మల్ని కట్టించడానికి ఏర్పాటు చేసుకున్న మనుషులము, దేవుని యొక్క సేవకులం మేము అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. గమనించండి, మీరు వ్యవసాయకులు. ఫోకస్ ఎవరి మీద చేయాలి? అందరూ విశ్వాసులు ఎవరంట? దేవుని యొక్క వ్యవసాయం. మీరు అనే వ్యవసాయాన్ని పండించాలంటే, వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? విత్తనము నాటాలి, పైరు నీళ్లు పోయాలి, తర్వాత పైరు కొయ్యాలి. మరి విత్తనము నాటినవాడు గొప్పవాడా, నీళ్లు పోసినవాడు గొప్పవాడా అని అడిగితే ఏం చెప్తారు? ఇద్దరు ఒకటే కదా, పెద్ద డిఫరెన్స్ ఏముంది? అతని పని విత్తనం నాటడం మట్టుకు అతను చేశాడు. అంటే క్రైస్తత్వం ఏంటో నీకు తెలియనప్పుడు, క్రీస్తు ఎవరో నీకు తెలియనప్పుడు, ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక బోధకుని ద్వారా నువ్వు వాక్యాన్ని విన్నావు, క్రీస్తుని ఎవరో నీకు తెలుసుకోగలిగావు. అది విత్తనము. నీరు పోసిన వ్యక్తి ఇంకొకరుగా ఉండుండొచ్చు. అంటే దేవుని తెలుసుకున్న నీకు ఇంకా బలంగమైన ఆహారము కావాలని ఎరువులు వేయడము లేదా నీళ్లు పోయడము చేసే పని ఇంకొక బోధకుడు చేస్తాడు. వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో ఏమవుతుంది? దేవునికి దగ్గర ఆశ పడతావు. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. కానీ నువ్వు ఫలించాలి అంటే నాటేటప్పుడు విత్తనము నాటి నీరు పోసినప్పుడు, ఏరు వేసినప్పుడు అది ఫలించాలంటే మటుకు వృక్షంగా మారాలన్నా, మొక్కగా రావాలన్నా దాన్ని ఫలింపజేసేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. గొప్పతనము ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే విశ్వాసంలో నడవడం కంటే మీరు ఫలించడము దేవునికి కావాలి. విశ్వాసులు ఫలించడము దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. విశ్వాసులు ఫలించి అభివృద్ధి పొంది ఆయన కొరకు బ్రతకాలనే దేవుని యొక్క ఉద్దేశము. అంటే ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. ఆ ఫలించడానికి కావలసిన సమస్తమైన సామాగ్రిని దేవుని యొక్క వాక్యం బోధకుల ద్వారా అందింపజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, ప్రార్థన ద్వారా బలపడుతున్నప్పుడు, వృద్ధి చెందింపజేసే దేవునికి నువ్వు నీ మహిమను చెల్లిస్తావా? ఈ విత్తనం నాటిన వాడికి మహిమ చెల్లిస్తావా? నీళ్లు పోసిన వాడికి నువ్వు మహిమను చెల్లిస్తావా అన్నది ప్రశ్న.
దేవుడు వృద్ధి చెందిస్తాడు కాబట్టి కేవలం ఆయనకు మహిమ చెందించాలి. నాటేవాడిలో ఏమీ లేదు, నీరు పోసేవాడిలో ఏమీ లేదంటే మేమంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మేము పూజించడానికి అర్హులము కాదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. అందుకే అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు అని ఎందుకు మారుతారంటే మేమందరం దేవుని యొక్క పని చేస్తున్న వారమే కదా. ఎవరి కొరకు పని చేస్తున్నాం? మీ కొరకే పని చేస్తున్నాం కదా, మీ పరిచారకులం కదా, మీకు పరిచర్య చేస్తున్న వారం కదా, దేవుణ్ణి మీకు మీ హృదయాల్లోకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నాం కదా. అప్పుడు దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో గుండా వెళ్ళి మీరు ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, మీరు ఫలించాలన్నది దేవుని యొక్క ఆలోచన అని చెబుతూ మాట్లాడుతున్నారు. ఈ ఫలింపజేసే దేవుని పక్కకు పెట్టి, దేవుణ్ణి ఆయన పైన విశ్వాసాన్ని పక్కకు పెట్టి ఆ సంఘానికి వెళ్తే నాకు నచ్చుతుంది, ఈ బోధకుడు చెబితే నచ్చుతుంది, ఈ బోధకుని వాక్యాలే వింటాను, నేను ఆయనతోనే ప్రార్థన చేయించుకుంటున్న మూర్ఖపు జనాంగమును ఏమనాలి? అవునా? ఆలోచన చేయండి, జ్ఞానముతో ఆలోచన చేయండి. ఇది జ్ఞానము. దేవుని యందు వృద్ధి పొందాలన్నది దేవుని యొక్క జ్ఞానము, ఉద్దేశాలు. మాట్లాడదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకునేవాడును. చాలమ్మా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె మీ గృహాన్ని కడుతున్నట్టాడు. ఇప్పటి వరకు చెప్పిన మాట మీరు దేవుని యొక్క వ్యవసాయం అని చెబుతున్నాడు. ఇంకొక మార్గం చెబుతున్నాడు, మీరు దేవుని యొక్క గృహమై ఉన్నారు అని చెబుతున్నాడు. దేవుని యొక్క గృహాన్ని కట్టడానికి కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే పునాది. ప్రతి విశ్వాసి యొక్క పునాది క్రీస్తు అయి ఉండాలి. ఎక్కడ బ్యాప్టిజం తీసుకున్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ సంఘంలో ఉన్నావు అని కాదు. నీ పునాది క్రీస్తా కాదా? నీ పునాది క్రీస్తు పైన వేయబడిందా, వేయబడలేదా? ఎవరు వేశారు పునాది కాదు, వేసిన వాడు సరైన పునాది వేశాడా? అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనేక మంది ఎన్నో సంవత్సరాలుగా ఉండి సంఘానికి వచ్చి నేర్చుకుంటున్నప్పుడు, వాళ్ళతో ఆడుతున్నప్పుడు ఏమర్థమవుతుందంటే వీళ్ళ పునాది బలంగా లేదని అర్థమవుతుంది. పునాది బలంగా లేదని ఎట్లా తెలుస్తుంది అంటే, విశ్వాసంలో చిన్న వాటికి కుంటుపడిపోతుంటారు. విశ్వాసంలో చిన్న దానికి కుంటుపడుతుంటారు. ఏంటంటే దేవుడు నాకు ఇది ఇస్తేనే దేవుని దగ్గరికి వస్తాను, దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తేనే నేను నమ్ముతాను, దేవుడు ఉన్నాడని నాకు కనపరుచుకుంటే దేవుని విశ్వసిస్తాను. అవునా? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని, దేవుడు నన్ను వాడుకుంటాను, నమ్ముతానని రకరకాల కండిషన్లు పెట్టుకొని ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని వృధా చేసుకుంటారు. దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని వృధా చేసుకొని, నాకు ఇది జరిగితేనే, నేను అనుకుంది జరిగితేనే దేవుని సన్నిధికి వస్తాను, నాకు ఉద్యోగం వస్తేనే దేవుని సన్నిధికి వస్తాను, నా వ్యాపారం బలపడితే దేవుని సన్నిధికి వస్తాను, లేక నా కుమారులు పుడితేనే దేవుని సన్నిధికి వస్తాను అని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఎంత వేదన అంటే వీరి పునాది క్రీస్తుని బండపైన కట్టబడలేదు. ఎందుకంటే ఇసుకతో కట్టబడినట్టుగా చిన్న విషయాలకు ఒక రాయి వచ్చి ఇసుక మీద పడ్డప్పుడు ఇసుక ఏ విధంగా కూలిపోతుందో ఆ విధంగా చిన్న విషయాలకి వీళ్ళు విశ్వాసం ఉంటే జారిపోతూ ఉంటారు. మన పునాది క్రీస్తు పైన వేయబడి ఉండాలి. పునాది ఎందుకు గొప్పదంటే, పునాది బలంగా లేకపోతే గృహం బలంగా ఉండనేరదు. పునాది బలహీనమైతే దానిపైన ఎంత గొప్ప బిల్డింగులు కట్టినా కూడా ఆ పునాది బలంగా లేకపోతే ఆ బిల్డింగ్ కూలిపోతుంది. అదేవిధంగా ఎంత గొప్ప సువార్తలు నీకు అందింపజేసినా, ఎంత గొప్ప అద్భుతాలు దేవుడు నీకు చేస్తున్నా, ఎన్ని గొప్ప క్రియలు సూచక క్రియలు నీ జీవితంలో దేవుడు చేస్తున్నా కూడా అవి ఎందుకు ఫలించలేకపోతున్నావు మనిషిగా, దేవుని విశ్వాసిగా అంటే నీ పునాది క్రీస్తు పైన వేయబడి ఉండలేదు. మరి క్రీస్తు పైన వేయబడిన పునాది ఏ విధంగా ఉంటుందంటే, ఆయన దేవుడని పరిపూర్ణంగా నమ్ముతావు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఖచ్చితంగా నమ్ముతావు, ఆయన సన్నిధిని అందరికంటే ముందుగానే వెళ్ళాలని ఆశపడతావు,
ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతావు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, దుఃఖముతో ఉన్నా, నాకు ఐశ్వర్యం ఉన్నా, నాకు లేమిలో ఉన్నా, నాకు అనుకునే జరుగుతున్నా, అనుకున్నట్టు జరగకపోయినా, దుఃఖముతో ఉంటున్నా, కన్నీరులో ఉంటున్నా, నా దేవుడు నాకు ఉన్నాడన్న నమ్మకం నీలో వస్తూ చూసావా, అది నీ పునాది. ఆ పునాది క్రీస్తు పునాది. దేవుడు ఉన్నాడని, నా ప్రార్థన వింటాడని, నేను చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాడని, నన్ను ఆయన మహిమలకు తీసుకెళ్ళడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నమ్మిన విశ్వాసి దేవుని క్రీస్తు అని బండపైన కట్టుకున్న పునాది. వరదలు వస్తాయి, బాధలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఏది వచ్చినా కూడా ఈ పునాది కదలదు, కదల్చబడని పునాది క్రీస్తు పునాది. విశ్వాసముతో వేసే పునాది అది. ప్రార్థన ఏ విషయంలో అయినా ప్రార్థన చేయాలని ఇష్టం ఉందా? ఇంకొక మాట ముందుకు చెబుతాను నేను పునాది గురించి. క్రీస్తు అంటే ప్రేమ ఉందా నీకు? యేసు ప్రభు అంటే ప్రేమ ఉందా నీకు? ప్రేమను పెంచుకోండి, దేవుని పైన ప్రేమను పెంచుకోండి. చిన్ననాడు మా కడుపులో పుట్టిన నాడు నుండి బిడ్డల పైన దినదినము ఏ విధంగా ప్రేమను పెంచుకుంటూ వెళ్తారో, అదేవిధంగా క్రీస్తులో పుట్టిన పసిబిడ్డల వలె మనం ఉన్నాము. పసిబిడ్డలు తండ్రి పైన తల్లి పైన ప్రేమను పెంచుకున్నట్టుగా దేవుని పైన ప్రేమను పెంచుకోవాలి. దేవుని పైన ప్రేమను ఏ విధంగా పెంచుకుంటావు? ప్రతి దినము తన వాక్యాన్ని ధ్యానించాలి. నాతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నన్ను ఏ విధంగా ఎదిగింప చేయాలనుకుంటున్నాడు, నన్ను ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అని వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆనాడు భక్తుడు అన్నట్టుగాని, నీ వాక్యము నా జీవకు మధురముగా ఉన్నవని, నా పాదములకు దీపముగా ఉన్నదని, నా బాధల్లో నెమ్మదిస్తుందని, నీ వాక్యం నాకు జ్ఞానం ఇస్తుందని చెప్పినట్టుగా వాక్యం పైన ఆధారపడున్న ప్రతి బిడ్డ కూడా దేవుని ప్రేమించడము అలవాటు చేసుకుంటాడు. దేవుని ప్రేమించే వ్యక్తి తొట్టిల్లబడడు. విశ్వాసంలో కృంగపాట్లను వెళ్తున్నా కూడా దేవుని ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ తొట్టబడు. ఎందుకంటే దేవా, నా జీవితంలో నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు, నీవు లేని బ్రతుకు నాకు బ్రతుకు కాదు దేవా అని మాట్లాడగలుగుతాడు. ఆ విధంగా బ్రతకగలుగుతాడు. అప్పుడేమో తెలుసా, వాక్యం కొరకు ఆశ పుడుతుంది. ఎక్కడ దేవుని యొక్క వాక్యము దొరుకుతుంది, ఎక్కడ బలమైన వాక్యం దొరుకుతుంది ఆశతో పరిగెత్తుతావు, ఎక్కడ దేవుని ప్రార్థన జరుగుతాయని ఆశ చేత పరిగెత్తుతావు, ఎక్కడ దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ రోజు నన్ను బలంగా మారుస్తాడని, నా బలహీనతల నుండి దేవుడు నన్ను బలము చేకూరుస్తాడని ఆశతో దేవుని మందిరంలో ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటావు. ఇంతకు మించి దేవుణ్ణి ప్రేమిస్తారని ఎట్లా చూపించగలుగుతావు? మనం ప్రేమించిన వారితో నిత్యము కలిసి ఉండాలని ఆశపడతాం, అవునా? మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఉండాలని ఆశపడవా? ప్రశ్న, సంఘానికి ప్రశ్న, ప్రార్థన చేయడానికి ఇష్టమవుతుందా? ఇష్టపడగలుగుతున్నావా? మోకాల మీద ఉన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? చాలామంది కూర్చొని ప్రార్థన చేస్తారు, బల్ల కూడా కూర్చొని తీసుకుంటున్నారు, అవునా? కష్టమా మోకాలపై ఉండడం, అవునా? ఎంతోమంది ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా మోకాల మీద ప్రార్థన చేయగలుగుతున్నారే. క్రైస్తవులకు ఏమవుతుంది క్రైస్తవులకు? మోకాలపైన కనీసం 10 నిమిషాలు కూర్చోలేవా? 10 నిమిషాలు మోకాలపైన కూర్చోలేవా? అంటే సంఘములోనే 10 నిమిషాలు నెలకు ఒక్కసారి కూర్చోలేని వారిని ఇళ్లలో మోకాలపైన ప్రార్థన చేస్తామా? ప్రశ్న. ఎందుకంటే అవసరము. ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి, వాక్యం చదవడానికి ఇష్టపడాలి. చదువు రాదు నీకు, ఏం చేస్తావు? చదువుకున్న బిడ్డలు ఇంట్లో ఉంటే బైబిల్ చేతికిచ్చి, ఇది చదువు బిడ్డ నా కొరకు, నేను వింటానని అడిగి మరి నేర్చుకుంటావు. నీకు చదవడానికి రాకపోతే చదివించుకుంటావు, చదువు వస్తే దాన్ని ధ్యానిస్తావు, నువ్వు ధ్యానించి దాన్ని గుర్తు పెట్టుకుంటావు, నీ సమస్యలో నీ పరిస్థితుల్లో దాన్ని గుర్తు చేసుకుంటావు. అట్లా దేవుని పైన దినదినము ఆధారపడుతూ ప్రేమను పెంచుకుంటూ ఆయన పైన సమస్తము ఆధారపడి జీవిస్తావు. వాడు ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి. దేవుని కొరకు ఏ సమయమైనా రెడీ, దేవుని ప్రార్థన కొరకు ఏ సమయమైనా రెడీ. భోజనం ఉందా? భోజనము లేదా? ఉపవాసమా? ఉదయకాలమా? సాయంకాలమా? మధ్యరాత్రి కాదు, దేవా నీ కొరకు ఎల్లప్పుడూ రెడీ.
దేవుని ఇష్టపడితే నీ బ్రతుకు ఈ విధంగా మారుతుంది. ప్రార్థన చేయడానికి సమయం ఉందా అంటే నాకు టైం దొరకట్లేదు అంటారు. వాక్యం చదువుతున్నావా అంటే నాకు టైం సరిపోవట్లేదు అంటున్నారు. అవునా? నీ టైం అంతటిని కూడా పక్కకు పెట్టి మొదట దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆత్మ సంబంధిగా మారుతావు, లేదా ఆత్మ సంబంధి అనుకుంటూ శరీర సంబంధిగానే బ్రతావు. ఇక్కడున్న బిడ్డల్ని పౌలు భక్తుడు ఏమంటాడంటే, మీరు పాలు తాగే పిల్లలు అంటున్నాడు. బలమైన ఆహారం మీకు ఇద్దామంటే నిద్రపోతారు కాబట్టి మీకు బలమైన ఆహారాన్ని ఇయ్యలేకపోతున్నాను అంటాడు. బలమైన వాక్యం వింటుంటే ఏమవుతుంది? సంతోషం రావాలి కదా. నిద్ర వస్తుందంటే ఎక్కుతలేదు, బయటలోకి ఎక్కుతలేదు. ఎందుకంటే ఇంకా మనము పాలు తాగే పసివారమే. ఎన్ని సంవత్సరాలు తాగిపిస్తారు పాలు పిల్లలకు? ఎన్ని సంవత్సరాలు తాగిపిస్తారు? 10 సంవత్సరాలు తాగిపిస్తారా? 20 సంవత్సరాలు తాగిపిస్తారా? ఎన్ని రోజులు తాగిపిస్తారు పసిపిల్లలకు పాలు? ఒక 3 నెలలు, మహా అంటే 4 నెలలు, 5 నెలలు, పోనీ సంవత్సరం అనుకుందాం. అంతకుమించి తాగుతున్నట్టు ఏమంటారు వాడిని? అంతకుమించి తాగుతుంటే ఏమంటారు వాడిని? ఏమరా ఇంకా పిల్లోడు సంవత్సరం అయింది ఇంకా పాలు విడవవా అంటే ఏంటి? బలమైన ఆహారం తినవా, బలం తెచ్చుకోవా అంటామా లేదా? మరి 20 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా దేవుని వాక్యము, ఇంకా విశ్వాసం అంటే ఏంటో, ఇంకా దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో, ఇంకా ప్రార్థన చేస్తున్నావా, ఇంకా వాక్యం చదువుతున్నావా అని ఇంకా అక్కడే ఆగిపోతే ఇంకెప్పుడు బలమైన ఆహారం తినేది? మరి అందుకని బోధకులు చక్కగా దీన్ని బిజినెస్ చేసుకొని అవే చెప్తున్నారు, ఇంకేం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది బాగుంది కదా. ఈ వాక్యాలు చెవులకు జిహ్వకు మధురంగా ఉన్నాయి. ఎందుకంటే తెలిసిందే చెప్తారు. తెలియంది చెప్పి జ్ఞానమను, తెలిసిందే చెప్పి జ్ఞానం అంటే ఎట్లా? అర్థమవుతుందా? మనిషికి జ్ఞానం కావాలంటే అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు దేవుని యొక్క లోతైన మర్మాలు అర్థమవుతాయి. అధ్యయనం చేసినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అంటే ఇది మందమైపోయింది. వాక్యమైన లోతైన మర్మాలను తెలుసుకోవడానికి సమయం వెచ్చించాలి. నీ తనువును, నీ శరీరమును, నీ ఆత్మను దేవుని యొక్క వాక్యము కొరకు దేవుని దగ్గర నలగొట్టుకోవాలి. అప్పుడు దొరుకుతుంది దేవుని యొక్క వాక్యము నీకు. మధురమైన మాటలు నిజంగా ఎంత మధురములో అప్పుడు తెలుస్తాయి. అయితే ఈ బోధల గురించి పౌలు భక్తుడు చెబుతూ రకరకాల బోధలు ఉన్నాయమ్మా. ఎటువంటి బోధలు చదువుదాం అంటే, క్రీస్తు పైన వేయబడిన పునాది పైన ఇల్లు కట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే బోధకులు చేస్తున్నారు. అయితే ఆ బోధకులు ఎటువంటి ఇల్లు కడుతున్నారు, లేదా విశ్వాసులు ఎటువంటి ఇల్లుని కట్టించుకుంటున్నారో చూద్దాం. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరుడు, ఆ పునాది యేసుక్రీస్తు. ఈ మాట కొంచెం ధ్యానిద్దాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనో వేయడు. ఒక ఇంటికి ఎన్ని పునాదులు ఉంటాయి? ఒక ఇంటికి ఒకే పునాది కదా. క్రైస్తవులకు వచ్చిన వెరైటీ ఏంటంటే క్రీస్తు ఒక్కడే, కానీ క్రీస్తు ఒక్కడిపైన మాత్రము పునాది వేయబడదు. ఎందుకో తెలుసా? ఒకడు తండ్రి ఫ్యాన్స్, ఒకడు కుమారుని ఫ్యాన్స్, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని ఫ్యాన్స్. ఈ సరిపోదన్నట్టు ఆదివారం ఎందుకు కూడుకోవాలి, శనివారం ఎందుకు కూడుకోదు ఒకడు అంటాడు, శుక్రవారం ఎందుకు కూడుకోదు ఇంకోటి అంటాడు. అర్థమవుతుందా? ఎన్నో పునాదులు అంటే ఆల్రెడీ ఒక పునాది వేయబడుతుంది. క్రీస్తు పైన వేయబడుతున్న పునాదిని వీడు వచ్చి మధ్యలో ఏమంటాడంటే ఇది కాదు సరైన పునాది, మళ్ళీ వేసుకో. బతుకంతా పునాదులు వేసుకుంటూ పోతే ఇల్లు ఎప్పుడు కడతావు? ఇల్లు ఎప్పుడు కడతావు? కాబట్టి బోధకుడు దైవము చెప్పినట్టుగా వాక్యానుసారంగా క్రీస్తు పైన ఆ పునాదిని వేయాలి. ఆ పునాది మరల వేయకూడదు. మీకు ఎవరన్నా మరల వేసిన పునాదిని వేయడానికి వస్తే వారిని బయట పంపించండి ఫస్ట్. అవునా? ఎవరు పడితే వాళ్ళ వాక్యం వినడానికి ఇదేమన్నా రేడియోనా, ఎఫ్ఎమా, ఏది పడితే వినడానికి? అవునా? మీ హృదయము, మీ ఆత్మీయ జీవితము ఏది పడితే అది హృదయానికి అంటించుకోవద్దు. ఏది పడితే నీ చెవుల గుండా రానియకూడదు. ఎందుకంటే నీ చెవుల గుండా వచ్చి హృదయంలో నేను కలవరము రేపుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సరైన తిన్నని మార్గంలో వెళ్తున్న వ్యక్తులు తప్పుడు బోధలు చేయబట్టి, పనికి మాల బోధలు చేయబట్టి ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోతారు.
డైవర్ట్ అయిపోతారు. ఏమంటారంటే ఇతను ఈ విధంగా చెప్తున్నాడు, ఇంకోటి ఆ విధంగా చెప్తున్నాడు. అప్పుడేమవుతుంది, పునాదులు రకరకాల పునాదులు అయిపోతాయి. బిల్డింగ్ ఎప్పుడు కట్టలేరు. బిల్డింగ్ మీది, గృహము మీది. ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది ఆత్మీయంగా బలపరుస్తుంది నన్ను, ఏది ఆత్మీయంగా ఎదిగింపజేస్తుంది, నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండడానికి ఇష్టపడదాం. చూద్దాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఏ దినమో చూద్దాం. అది ఆ దినమున ఏం జరుగుతుందంటే, అది అగ్ని చేత, ఆ పని అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. చాలు చాలు. ఈరోజు ఏం జరుగుతుందంట? గృహాన్ని కడుగు, అవునా? యేసుక్రీస్తు అనే పునాది పైన గృహాన్ని కడుతున్నారు. మీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు. ఏ విశ్వాసంతో గృహాన్ని కట్టాలంటే ఏం కావాలి? గోడలు కావాలి, అవునా? గోడలు కావాలి. ఈ గోడలు దేంతో కడుతున్నారు? ఈ గోడలు దేంతో కడుతున్నారు? ఎన్ని రకాల బోధలతో కడుతున్నారు? బంగారం వంటి బోధ, వెండి వంటి బోధ, తర్వాత విలువ గల రాళ్ళ వంటి బోధ, తర్వాత కర్ర వంటి బోధ, గడ్డి వంటి బోధ, తర్వాత కొయ్యకాల వంటి బోధ. ఇన్ని రకాల బోధలు ఉన్నాయి. తెలిసిందా ఎప్పుడన్నా మీకు? ఎప్పుడైనా తెలిసిందా? ఇప్పుడు వింటున్నారు ఫస్ట్ టైం, అవునా? ఇన్ని రకాల బోధలు ఉన్నాయి. అంటే నీ గృహాన్ని కట్టేటప్పుడు, నీ గృహాన్ని కట్టిన తర్వాత బయటకు చూడడానికి చాలా అలంకరణగా, చాలా చక్కగా ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తుంటే, ఆ దినమున, ఏ దినము? బీమార్ జడ్జిమెంట్ అప్పుడు పని చేసిన వాడికి పని తగ్గట్టు జీతం ఇచ్చే ఆ సమయమున దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క విశ్వాసిని తను అగ్నితో కాలుస్తాడు. అగ్నితో కాలుస్తాడు. ఆ దినమున దేవుడు విశ్వాసిని కాల్చినప్పుడు ఆ విశ్వాసి గృహము కాలిపోతుందా లేదా నిలబడుతుందా అని ఆలోచన చేసినప్పుడు, ఆ విశ్వాసి తను నిర్మాణం చేసుకున్న ఆ గృహము దేనితో కట్టబడినదైతే నిలబడుతుంది, దేనితో కట్టబడినైతే కాల్చివేయబడుతున్న విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. గమనించండి. బంగారం వంటి బోధలు, దేవుని యొక్క ధ్యానము దానితో కనుక మీ ఇల్లు కట్టుకుంటే, బంగారానికి అగ్ని తగులితే ఏమవుతుంది? ఇంకా మెరుగు పెరుగుతుంది. అర్థమవుతుందా? వెండికి అగ్ని తగిలితే ఏమవుతుంది? అవునా? మెరుగు పెరుగుతుంది. విలువగల రాళ్లకు అగ్ని తగిలితే ఏమవుతుంది? ఇంకా మెరుస్తాయి. సపోజ్ కర్రతో కట్టారు, పొట్టుతో కట్టారు, అవునా? కొయ్యకాలతో కట్టారు, అంటే చెక్క సామానతోని ఇల్లు కట్టారు అనుకోండి. అగ్ని చేస్తే ఏమవుతుంది? బూడిదవుతుంది. బోధలు జాగ్రత్త జాగ్రత్త. కర్ర వంటి బోధలు, అవునా? బంగారం వంటి బోధలు, వెండి వంటి బోధలు, విలువగల రాళ్ళ వంటి బోధలు, కొయ్యకాల వంటి బోధలు. ఈ బోధల చేత నీ విశ్వాసిని ఆత్మీయ జీవితం, నీ గృహాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు పునాది పైన ఉన్నావు. కానీ ఈ బోధలు ఎటువంటి బోధలు అంటే, నీకు ఆశీర్వాదాలు మాత్రమే వస్తాయని చెప్పే బోధలు. ఈ బోధలు ఎటువంటి బోధలు అంటే, నీకు శరీర సంబంధమైన ప్రతి రుగ్మతలు పోతాయి అని చెప్పే బోధలు. ఈ బోధలు ఎటువంటి బోధలు అంటే, నువ్వు ఎట్లా బ్రతికినా సరే దేవుని దగ్గరికి రా, నిన్ను బ్రతికిస్తున్న బోధలు. కర్ర వంటి బోధలు, కర్ర వంటి బోధలు, పొట్టు వంటి బోధలు. వెళ్తున్నారా జనాలు? వెళ్తున్నారా? ఎక్కడ స్వస్థత లేదు అక్కడ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ అద్భుతాలు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది విశ్వాసము చేత దేవుని పైన ఆధారపడి, దేవుడు నాకు అనుగ్రహించే సమయమున నేను దేవుని ఏదో ఎదుగుతానన్న ఉద్దేశాలు కాదు. ఈ సమస్య ఉంది, ఇది పోవాలి అంతే. నాకు ఇది పోతేనే, ఇది పోవాలని ఆశ, అంతకు మించి ఏం లేదు. నీ గృహాన్ని దేంతో కట్టుకుంటున్నావు? దేంతో? నీ విశ్వాస జీవితం దేంతో కట్టుకుంటున్నావు? దేవుని పైన ఆధారపడి బలంగా దృఢంగా ఉన్న బంగారము, వెండి లేదా విలువగల రాళ్ళ వంటి బోధలతో నీ గృహాన్ని కట్టుకుంటున్నావా? స్వీకరిస్తున్నావా? అది అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు, అది పొట్టయితే, కర్రతో చేసిందైతే, చెక్కతో చేసిందైతే అది బూడిదైపోతుంది. ఆనాడు నీకు విలువ ఎంత?
దేవుడు నిన్ను విలువ చేయడానికి నేను తీసుకెళ్తాడు. ఆ దినమున ఒక విశ్వాస దగ్గరికి వచ్చి బలముగా కనపడుతున్నాడు, అరే బలాఢ్యుడు కనపడుతున్నాడు, తక్కెళ్ళ వేసి నీ విలువ ఎంత అని ఆయన నిన్ను కొలవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక గృహానికి ఒక విలువ ఉంటుంది, ఒక మందిరానికి ఒక విలువ ఉంటుంది, వ్యక్తులకు ఒక విలువ ఉంటుంది. దేవుని దృష్టిలో విశ్వాసకి విలువ ఉంటుంది. నీ విలువ ఎంత, నీ విలువ ఎంత అని తెలుసుకోవడానికి ఆయన ఉపయోగించే పరికరం ఏంటో తెలుసా? అగ్ని చేత కాలుస్తాడు మొత్తము. అంటే దేవుని యొక్క ఆత్మ చేత కాలుస్తాడు. కాల్చినప్పుడు నువ్వు ఇంత లావుగా ఇంత బలముగా ఉండి అది బంగారం అంటే బోధల చేత ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటట్టుగా ఆత్మీయ జీవితం పైన కట్టుకున్నావా, మైమెరుగుతూ ఇంకా ప్రకాశిస్తావు, సంతోషిస్తాడు దేవుడు. బలా నమ్మకమైన దాసుడా, ఎంత మంచి గృహాన్ని కట్టావురా అని నాకు చెప్తాడు. ఎంతమంది గృహాన్ని కట్టింపడని మీకు చెప్తాడు. అర్థమైందా? చెప్పుకోవాలి మరి నేను, అవునా? ఎందుకంటే నీ మాటనంటే పనివాడు పని కొరకు పని చేస్తున్నప్పుడు వాడి జీతము విశ్వాసులే. సంఘానికి 1000 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది వెళ్తున్నారని కాదు. దాంట్లో క్వాలిటీ ఎంత, దాని యొక్క విలువ ఎంత, ఏ బోధలపైన ఆధారపడి బ్రతున్నారు, వాళ్ళ జీవితం ఎంత, కాల్చబడినప్పుడు నిలబడతారా, పడిపోతారా? దాన్ని బట్టి ఇప్పుడు నా సంఘానికి నేను ఇస్తున్న వాక్యాన్ని బట్టి మీరు ఫలించే దాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. లేకపోతే ఏమంటారు తెలుసా? ఇంత పని చేసావు వ్యర్థం కదరా బిడ్డ, పనికి మాలిన బోధలు చేసావు, వ్యర్థము, నువ్వు పనికి మాలినోడు అంటాడు. ఎందుకు? మీరు ఫలించకపోతే జీతం ఎవరికి రాదు? బోధించేవాడికి జీతం రాదు. మీరు ఫలిస్తే 2 రకాలుగా మీకు జీతం వస్తుంది. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్వీకరిస్తాడు. మీ ద్వారా ఆ పని చేసిన ఆ పరిచారకులకు కూడా దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. మరి ఏ బోధలు చేస్తున్నారు అని మరి పరిచారకులకు ప్రశ్న, ఎటువంటి బోధలు, ఎటువంటి గృహాలను కడుతున్నారు, ఎటువంటి గృహాన్ని మీరు కట్టించుకుంటున్నారు అనేది విశ్వాసులకు ప్రశ్న. కాల్చబడినప్పుడు నిలబడతామా, కాలిపోతామా? కాలిపోయడానికి దేవుని దగ్గరికి రావడం ఎందుకు? కాలిపోవడానికి దేవుని దగ్గర రావడం ఎందుకు? మనుషులకు కనపడినట్టుగా కేవలం ఈ లోకంలో కనపడే ఆశీర్వాదాల కొరకు, ఎదుగుదల కొరకు దేవుని దగ్గరకు వస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఆయన కాల్ చేస్తాడు సింపుల్గా. దేవుడు ఇచ్చి చూస్తాడు, ఇయ్యకుండా చూస్తాడు. ఇయ్యకున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు చూస్తాడు. ఎంత బలంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావని నీకు ఆ సమస్యను తీర్చి నిన్ను ప్రశ్నిస్తాడు, నీతో ఎదురు చూస్తాడు. ఏంటంటే నీ బాధ, నీ రోదన, నీ కష్టము తీర్చేసిన తర్వాత అదే ప్రార్థన చేస్తున్నావా? అంతే కృతజ్ఞతతో దేవుని ఉంటున్నావా? ఎదురు చూస్తాడు. చేయలేవా? మళ్ళీ కష్టాల కుటుంబంలో పడేస్తాడు, మళ్ళీ ఏడిపిస్తాడు. గమనించండి, కొంతమంది జీవితాలు ఏడుపుతూనే ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా? దేవుడు మనని పరీక్షిస్తూనే ఉన్నాడు. మరి ఆ పరీక్షలో నెగ్గాలంటే దేవా, నా కష్టం ఉన్నప్పుడు నా ప్రార్థన అంగీకరించావే, సుఖాన్ని ఇచ్చావు, అంతకు మించి ఎక్కువ సమయాన్ని దగ్గర నేను గడుపుతాను, అంతకంటే గొప్పగా నీ సంఘంలో నేను వాడబడతాను, అంతకంటే గొప్ప విశ్వాసగా బ్రతుకుతాను, నా కుటుంబాన్ని ఇంకా బలంగా చేర్చుకుంటాను. ఎందుకంటే సమస్య లేవు దేవా, నా కుటుంబంలో సంతోషం ఇచ్చావు, ఈ సంతోషాన్ని నేను మల్టిప్లై చేసుకుంటానని నీ కుటుంబంతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటావు, కుటుంబంగా ప్రార్థన చేస్తావు, కుటుంబంగా సంఘానికి వస్తావు, కుటుంబంలో ఎప్పుడు సంతోషంతో దేవుడు ఉంచుతూనే ఉంటాడు. ఈ సీక్రెట్ అర్థమైన క్రైస్తవుని కుటుంబంలో సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, కన్నీరు ఉన్నా, నిందలు వస్తున్నా వాడు భయపడడు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్ష నేను గెలుస్తాను అనే నమ్మకం వాడిలో ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితినైనా కూడా ఎదిరించడానికి శక్తితో ముందుకు అడుగులు వేస్తాడు. దేవుని పైన అపనమ్మకం వస్తుందా? దేవుని పైన అపనమ్మకం రావడానికి ఏమన్నా పొట్టుతో చేయబడ్డ మనుషులమా? పొట్టుతోని ఆ కర్రతో చేయబడిన గృహాలమా? దేవుని యొక్క బంగారం వంటి వాక్యము చేత మనము నిర్మాణము చేయబడ్డ గృహాలం, మనము చెక్కు చెదరము. ఆ జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాలుస్తా అంటున్నాడు. కాల్చడం అంటే శోధించడం కాదండి, కాల్చడం అంటే పరీక్షించడము. నీ విలువ ఎంత అని చూస్తున్నాడు. ఇక్కడ కూర్చుని మన అందరిలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, దేవుని సన్నిధిలో నా విలువ ఎంత?
నా విలువ ఎంత? ఎంత గొప్ప తక్కెడలో వేసినప్పుడు లోకానుసారంగా ఎంతున్నాను, ఆత్మానుసారంగా ఎంతున్నాను. ఒకే వైపు ఉండాలి. తక్కెడ ఒకే వైపు ఉండాలి. అంటే శరీర సంబంధమైన వ్యక్తిగానే ఉండాలి, లేదా ఆత్మ సంబంధ వ్యక్తిగానే ఉండాలి. మధ్యలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళనే ఆత్మీయ జీవితంలో పసిపిల్లలు అంటున్నాడు దేవుడు. అందుకని వాళ్ళకు ఎటుండాలో తెలీదు. ఆత్మ సంబంధ మనుషుల్లాగా ఉండాలని అనుకుంటూ శరీర సంబంధమైన మనుషులకు చేసే ప్రతి చేష్టలను చేస్తుంటారు. లోకమున్న జ్ఞానమంతా తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టుకొని వాళ్ళ విశ్వాస యొక్క గృహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా బలమైన ఆహారాన్ని తినడానికి యోగ్యులు కానే కారు. అందుకని వాక్యం ఎంత నేర్పించడానికి బోధకులు ఉన్నా నేర్చుకోవడానికి విశ్వాసం లేని దినాలు ఇవి. ఆదివారం పూట వేలు వెళ్ళిపోతున్నారు సంఘాల్లోకి. మరి కూర్చొని బైబిల్ స్టడీలో ఎంతమంది ఉంటారు? అధ్యయనం చేయడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? గమనించండి. వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడండి. తర్వాత పునాది మీద ఒకడు కట్టిన పని, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలంటే బంగారము వెండి విలువ రాళ్ళ అయిన బోధల చేత నిర్మాణము చేయబడ ఆ గృహము దేవుని యొక్క పరీక్షకు లోనైనప్పుడు అది నిలబడుతుంది. మరి మిగతాది వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని దేవుడు అగ్ని చేత కాల్చినప్పుడు కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో తప్పించుకున్నట్టు రక్షింపబడు. ఎవ్వడికి పనికిరాడు అన్నమాట. ఎంత గొప్ప బోధకుడైనా దేవుని యొక్క బిడ్డలకు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని అందించకపోతే నా మటుకు నేను రక్షింపబడతానేమో, కానీ జీతం మాత్రం రాదు. అంటే నెలంతా కష్టపడి రోజు ఆఫీస్కి వెళ్ళి రోజు ఉద్యోగంకి వెళ్ళి కష్టపడి నెల రాగానే ₹1 కూడా రాదు. ఎందుకోసం కష్టపడ్డాం? మరి ఎందుకు కష్టపడ్డాం? జీతం కొరకే కదా కష్టపడుతుంది. ఫలితం కొరకు కదా కష్టపడుతుంది. ఫలితం కొరకు జీతం కొరకు కష్టపడుతున్నప్పుడు జీతం రాకపోతే నీ పరిస్థితి ఏంటి? అవునా? ఆ విధంగానే జీవితాంతం దేవుని నమ్ముకున్నాము, జీవితాంతం దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నాము. టీవీలో వింటున్నాము, రేడియోలో విన్నాము, మందిరాల్లో విన్నాము, గృహ కొడుకులు వింటున్నాము, ఉపాస ప్రార్థన వింటున్నాము, అన్నిటి దగ్గర దేవుని వాక్యాన్ని వింటున్నాము. కానీ కాల్చివేయబడ్డాం. అప్పుడు పునాది ఒక్కటే మిగులుతుంది. ఇంకేది మిగలదు. పునాది కూడా క్రీస్తు మీద కట్టబడకపోతే అసలు పైకే పోరు. అర్థమవుతుందా? చెక్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా హృదయాలను పరిశీలించుకోండి. అది కాల్చివేయబడితే నష్టము. ఎందుకు నష్టం అంటే సమయం అంతా వృధా అయిపోయింది. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ప్రార్థనలు వృధా అవుతాయి, ఉపవాసాలు వృధా అవుతాయి, మందిరాలు వెళ్ళి వృధా అవుతాయి, సమస్తం వృధా అవుతుంది ఒక్క కారణం చేత. ఎందుకు తెలుసా? దేవుని మీద మన గృహాన్ని కట్టుకోలేకపోయాం కాబట్టి. వృధా అవ్వడానికి మనం వస్తున్నామా? వృధా చేసుకోవడానికి ఇక్కడ ఉంటున్నామా? కాదే, ఫలించబడ్డానికి ఇక్కడికి వస్తున్నాం. దేవుని దృష్టిలో, దేవుని సంఘంలో గొప్పగా వాడబడ్డానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని వాక్యము చేత బలముతో నిజమైన బలమైన గృహాన్ని నిర్మించడానికి వస్తున్నాం. అంతేగాని దేవుడు పరీక్షించినప్పుడు పడిపోయే బిడ్డలో ఉండడానికి ఇక్కడికి రావట్లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనం ఎవరై ఉన్నామని దేవుడు చెబుతున్నాడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? చలమా. ఎవరంట మనం ఇప్పుడు? చెప్పాడా? ఇంత స్టోరీ బ్యాక్గ్రౌండ్. అవునా? ఒకడు విత్తనం వేస్తాడు, ఒకడు నీరు పోస్తాడు, దేవుడు వృద్ధి చేస్తాడు. క్రీస్తు పునాది పైన బోధకులు, దేవుని యొక్క పరిచారకులు వాక్యాన్ని ప్రకటిస్తూ మీ విశ్వాసమనే ఆ గృహాన్ని కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? గృహాలు కట్టి వదిలేయడానిక? ఎందుకు కడతాం గృహాలు ఎందుకు కడతామని? మనము నివసించడానికి. ఆత్మీయ గృహములతో మనము కడుతున్నప్పుడు ఎవరు నివాసం ఉండాలి? ఎవరి కొరకు కట్టుకుంటున్నాం? ఇదంతా ఎవరి కొరకు కట్టుకుంటున్నాం? మన కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నా? అవునా? మన హృదయాల్లో ఎవరు నుంచుకోవడానికి? అంటే దేవుడు అంటాడు, మనుషులు చేతి పని చేత నిర్మాణము చేయబడిన ఏ హస్తకృతమైన ఆలయాల్లో నేను నివసిస్తాననుకుంటున్నావా? మై డియర్ దావీదు, నో. నువ్వు మందిరం కడితే అక్కడ చుండాలా? ఆనాడు మోషే అట్లాడాడు, గుడారాలు కడుతున్నా, దేవా వచ్చి ఉండమంటే, నో, నేను ఉండను.
నేను అవిట్లో ఉండటం కాదు, నేను ఉండే ప్లేస్ వేరు, నేను నివసించే స్థలాలు వేరు. ఎక్కడంటే మనుషులు విశ్వాస యొక్క హృదయాల్లో నివసిస్తాను నేను అంటున్నాడు. మందిరాల్లో నివసించను నేను, మీ హృదయాల్లో నివసిస్తాను అంటాడు దేవుడు. మీ శరీరము దేవుని ఆలయము, మీరు దేవుని చేత నిర్మాణము చేయబడుతున్న బిడ్డల మనము. మన హృదయాల్లో దేవుడు ఇమిడి ఉన్నాడు, మన జీవితంలో దేవుడు ఇమిడి ఉన్నాడు, మనలోనే దేవుడు ఉన్నాడు. ఈ మాటలు బయటికి తీసుకెళ్ళి క్రీస్తు అన్న మాటను పక్కకు పెట్టి నీలోనే దేవుడు ఉన్నాడు ఎత్తుక్కో అని మెడిటేషన్ చేయమని చెప్పేసి మనుషులు డైవర్ట్ చేస్తున్నారు ప్రజలు. జాగ్రత్త. బైబిల్లోని మాటలు తీసుకొని దొంగతనం చేసి రకరకాల దేవుడు అని చెప్పకుండా ఈ మాటలనే ప్రకటిస్తున్నారు. జాగ్రత్త. నిజమైన దేవుడు, మన ప్రభువు, మన సృష్టికర్త ఎక్కడ నివాసం ఉంటున్నాడు అంటున్నాడంటే మీ హృదయాల నివాసం ఉంటున్నాను అంటున్నాడు. మీ శరీరము దేవుని ఆలయము. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము ఎక్కడంట? మీలో, అవునా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే మర్చిపోయారు. నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడనని విభజించుకుంటారు. ఏంద్ర మీరు అందరూ కలిపిన ఒక్కొక్కరిలో దేవుడు ఉన్నాడు కదా. అందరిలో దేవుడు ఉన్నాడు గనుకనే కదా మీరు అందరూ ఒక దగ్గరకు వచ్చారు. మీరు ఎప్పుడు విభజింపబడ్డారు? మీరు క్రీస్తు విభజింపబడ్డా? క్రీస్తు విభజింపబడినప్పుడు మీరు అనేక సంఘాలుగా అనేక ప్రాంతాల్లో వచ్చిన వ్యక్తులు ఎట్లా విభజింపబడుతున్నారు? అందరూ క్రైస్తవులే కదా. క్రీస్తు పునాది మీద కట్టబడ్డ గృహాలే కదా. ఆ గృహాల్లో క్రీస్తు నివాసం ఉండాలి కదా. అది ఎట్లా మర్చిపోతున్నారు? లోక జ్ఞానాన్ని నీలోకి ఎందుకు తెచ్చుకుంటున్నావు? లోకపు ఆలోచనల్ని నీలోకి ఎందుకు తెచ్చుకుంటున్నావు? లోక ఆచారాన్ని, కర్మకాండల్ని నీ జీవితంలోకి నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు? దేవుడు చెబుతున్నాడా నీకు? నీలో దేవుడు ఉన్నప్పుడు దేవుని కొరకు నీవు నిలబడ్డప్పుడు ఆయన నీ హృదయంలో నివసించే దేవుడు. అయితే ఈ శరీరము అనే దేవుని యొక్క మందిరాన్ని, ఈ శరీరం అనే మందిరంలో దేవుడు నివసిస్తున్నాడని ఎరిగి ఎవరైనా నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని చూస్తే ఏమవుతుంది? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడి వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది అంటే మీరు పరిశుద్ధమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. గమనిస్తున్నారా? దేవుడు ఇంత గొప్ప ప్రణాళికతో ఒక మనిషి నిర్మాణం చేసినప్పుడు వీడు పనికి మళ్ళవాడా? వీడు కాదే. దేవుడు నిర్మాణం చేసుకుని నా బిడ్డ, నా వారసుడు, నా బిడ్డ, నా చేతిలో నేను చేసుకున్న నా బిడ్డ, నా తర్వాత నా స్వరూపం ఇచ్చి నేను చేసుకున్నాను. నువ్వు పనికి మళ్ళవట్లయితావు. నువ్వు మనుషుల్ని తృణీకరించని వాడు నిన్ను తృణీకరిస్తాడు, నన్ను తృణీకరిస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీలో ఉన్నది నేను. నీ విశ్వాసం నుండి నిన్ను తొలగించడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడిని నేను పాడు చేస్తానంటున్నాడు. జాగ్రత్త. మీలో ఉన్న విశ్వాసమును, దేవుని నమ్మిన మిమ్మలను ఎవ్వరూ నిన్ను పాడు చేయకుండా జాగ్రత్త పడు. నీ హృదయాన్ని, నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడి పరీక్ష పెట్టినప్పుడు పరీక్షకు నిలబడు, గెలిస్తే బహుమానం ఇస్తా అంటున్నాడు దేవుడు. శోధించాడు దేవుడు, పరీక్షిస్తాడు. అపవాది శోధిస్తాడు, నీలో అనుమానాలు రేకెత్తిస్తాడు. ఇది నిజమేనా అని నీకు ప్రశ్న వేస్తాడు. దేవుని విశ్వసించడానికి నీ అడుగులు వెళ్లకుండా, ప్రార్థించడానికి నీకు సమయం ఇవ్వకుండా, వాక్యం ధ్యానించడానికి నీకు ఆలోచన ఇవ్వకుండా, వాక్యం వినడానికి నీకు అన్ని రకాల ఇబ్బందులు ఇస్తాడు. శోధించేవాడు శోధకుడు. శోధన ఎదిరించమంటున్నాడు దేవుడు. శోధకుని ఎదిరించి, అపవాదిని ఎదిరించు వాక్యము చేత. ఒక్కసారి దేవునికి దగ్గరగా ఆయన వాక్యాన్ని విను. ఆయన సంతోషం, ఆయన వాక్యం ఎంత సంతోషమని అర్థం చేసుకో. తర్వాత నీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా నిలబడడానికి సంతోషంగా ఉంటావు. పౌలు మాట చెప్పి మాటను ముగిస్తాను. ఆయన 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట 31వ వచనం తర్వాత అంటాడు, అనేక సందర్భాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కురడా దెబ్బలతో, ఉపవాసములతో, ఆకలి దప్పులతో, మోసకరమైన స్నేహితుల చేత 39 కురడా దెబ్బలు, 5 సార్లు దెబ్బలు తిన్న ఇంత కష్టంలో పోతూ కూడా ఒక మాట అంటాడు. ఏంటంటే ఇవన్నీ అయినా కూడా సంఘముల గురించిన చింత నాకు ఉన్నది. అర్థమైందా? ఆ విశ్వాసం కావాలి.
కేవలం దేవుని దగ్గరికి వస్తే నాకేదో మంచి జరుగుతుందని, దేవుని నమ్ముకుంటూ నాకేదో గొప్ప కార్యాలు జరుగుతుందని తుచ్చమైన ఆలోచనతో వచ్చే బిడ్డలు ఎటువంటి బిడ్డ అంటే ఈ పొట్టు వంటి బిడ్డలు, కర్ర వంటి బిడ్డలు. తమ విశ్వాస జీవితం దేంతో కట్టుకుంటున్నారంటే కర్రలతో కట్టుకుంటున్నారు. దేవుడే కావాలని బ్రతికిన జీవితకాలం అంతా కూడా కేవలం ఆయననే పూజిస్తారని ఇష్టపడి ఏది వచ్చినా ఆయన వదిలిపెట్టనని నిర్ణయం తీసుకున్న బిడ్డలు, ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు ఎటువంటి వారంటే బంగారముతో, వెండితో, విలువల రాళ్లతో తమ గృహాలను కట్టుకుంటున్న విశ్వాసులు. వాళ్ళు దేవుడు పరీక్షిస్తే ఇంకా మెరుగుపరచబడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాశలతో లేరు. వాళ్ళు దేవుడు కావాలన్నాడు. మొదట నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు ఇవ్వబడుతున్నాయి అంటాడు. అంటే ఈ లోకంలో ఏది కావాలో దేవుడు ఇస్తాడు, దేవి కావాలి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో నీకు ఏం కావాలో నీకంటే ముందు ఎరిగిన దేవుడైనా, నువ్వు నా దగ్గరికి రా, నేను కావాలని రా, నా దగ్గర ఏదో దొరుకుతుందని రాకు, నువ్వు నా కోసం రా, నీ బ్రతుకును మార్చేవాడు నేనని దేవుడు సవాల్ విసురుతున్నాడు. ఆ సవాల్కి మనుషులు సిద్ధమేనా? దేవుడు కావాలని ఇష్టపడదాం, దేవుని వాక్యాన్ని ఇష్టపడదాం, ప్రార్థన ఇష్టపడదాం, వాక్యం చదవడం ఇష్టపడదాం, ధ్యానించడం ఇష్టపడదాం, బ్రతకడానికి ఇష్టపడదాం, సాక్షి జీవితం జీవించడానికి ఇష్టపడదాం. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది, ఖచ్చితంగా మార్చబడుతుంది. అనేకులు నీ ద్వారా వెలిగింపబడతారు. అప్పుడు మీరు లోకంలో జ్యోతులుగా వెలుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వెలుగులుగా మీరు ఉండాలని, దేవుని యొక్క గృహాలుగా మీరు ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని దేవుని సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. మన బ్రతుకులను మార్చిన దేవుణ్ణి, ఎటువంటి నిర్మాణం మనం కలిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎటువంటి బోధనలు వింటున్నావు, ఎటువంటి బోధల వైపు నీ ఆలోచన వెళ్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు అగ్ని చేత పరీక్షిస్తాడు. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివా, ఆత్మ సంబంధమైన వ్యక్తివా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుడు నమ్మదగిన వాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఆయన కొరకు దేవుని సన్నిధికి రా, లోకాశల కొరకు కాదు. నిన్ను ఆశీర్వదించే దేవుడు, తన వారసులుగా వారసురాలుగా నిన్ను చేసుకోవాలని ఆశపడుతున్న దేవునికి మనమేమిస్తున్నాం, ఏ కోరికతో దేవుని దగ్గరికి వస్తున్నాం? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహనీయుడవు నీవు, మహాగరుడవు నీవు నాయన, మీకు స్తుతులు. దేవా, మీరు వాళ్ళు పరీక్షించినప్పుడు మా విలువ ఎంతనైనా, మీరు మా అగ్నితో పరీక్షించిన మా విలువ ఎంత ప్రభువా మాకు తెలియచేయండి. మీరిచ్చిన ఈ చిన్న జీవితాన్ని మీ కొరకు బ్రతకకపోతే ఈ జీవితానికి విలువ లేదని దేవా తేడతెల్లము చేస్తున్నావు నాయన. ఈ లోకంలోనే ఆశలు, కోరికలు అన్నీ కూడా ఒక ఆనుకున్నాడు వ్యర్థమైపోతాయని, మీ కొరకు బ్రతికిన జీవితం మాత్రమే నిలబడుతుందని నేర్పించావు. ఆనాడు కొరింథీ సంఘానికి నేర్పించావు, ఈరోజు మా సంఘానికి నేర్పించావు. ఈ మాటలను బట్టి మీకు స్తుతులు నాయనా. నన్ను బూరగా వాడుకున్నందుకు స్తుతులు దేవా. విన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో అన్వయించుకొని తమ బ్రతుకులు మార్చుకొని వాక్యమనే దాహము కొరకు, మీ వాక్యము కొరకు ఎప్పుడూ సిద్ధపడినట్టుగా మీరు సహాయం దయచేయమడుచు. నజరేయుడా, అతి పరిశుద్ధుడా, విన్న వాక్యం అందరి జీవితాన్ని ధైర్యపరిచి మీ వెలుగ్గా మార్చుకోవచ్చు. ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.